Namaste friends. Welcome to Disha Trainings. This is NZR. Friends, wish you a happy and prosperous new year. మిత్రులారా మీ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఐఎమ్ సో గ్లాడ్, సో హ్యాపీ టు షేర్ మై థాట్స్ ఆన్ వన్ ఇష్యూ. ఖతార్లో జరిగిన ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఓకే, ఫ్రెండ్స్, ఖతార్లో మన భారతదేశానికి చెందిన 8 మంది నౌకాదళ అధికారులు అంటే మాజీ అధికారులు, వీళ్లకు ఉరిశిక్ష పడింది అనే వార్త ఇండియా అంతా ఒక దావానంలా వ్యాపించింది. అయితే ఈ నావికాదళ అధికారులు రిటైర్ అయిన తర్వాత ఖతార్లోని ఒక కంపెనీలో పని చేయడానికి, వాళ్ళ నావికాదళాన్ని అభివృద్ధి చేసే దిశలో వీళ్ళు పని చేయడానికి అక్కడికి వెళ్ళారు ఈ 8 మంది. దురదృష్టవశాత్తు వీళ్ళు మన అధికారులు, మాజీ అధికారులు ఇజ్రాయెల్ దేశానికి గూఢాచార్యం చేస్తున్నారని చెప్పి వీళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్లకు మరణ శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఖతార్ లాంటి దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఎలా ఉంటుందంటే, గురువారం జడ్జిమెంట్ ఇస్తారు, శుక్రవారం కలస్ చంపేస్తారు. తల తీసేయడమో లేకపోతే కాల్చి పడేయడమో, శిక్ష అమలు చేయడమో జరుగుతుంది. ఒక్కసారి ఈ వార్త భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. భారతదేశాన్ని అంటే మన మోడీ గారిని, మన అందరినీ బాధించింది. అరే ఏంటి ఇది? అయితే మనం మోడీ గారు ఊరికే ఉంటారా? మన మోడీ గారి చాణక్య నీతి వెంటనే మన జయశంకర్ మాస్టర్ గారు, మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాస్టర్ గారు ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈయన టు నో ద ఫ్యాక్ట్స్, అసలు ఏంటి, అసలు విషయాలు తెలియాలి కదా మనకు. ఒక గవర్నమెంట్ 8 మంది భారతీయ మాజీ నావికా దళానికి చెందిన ఆఫీసర్లకు మరణశిక్ష విధించింది అంటే దానికి కారణం ఏంటి తెలుసుకోవాలి కదా అని చెప్పి మన జయశంకర్ గారు అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీని సంప్రదించడం జరుగుతుంది. ఇండియన్ ఎంబసీ అధికారులకు అప్పటి వరకు వాళ్ళు అలో కూడా చేయని పరిస్థితి. అలో చేయలేని పరిస్థితుల్లో జయశంకర్ గారు కల్పించుకోవడం వల్ల వాళ్ళని అక్కడికి, అంటే మన అంబాసిడర్, మన కౌన్సిలర్ జనరల్ వాళ్ళు వెళ్ళి ఈ అధికారులతో మాట్లాడే అవకాశం కలిగింది. మోడీ గారి చాణక్యం వల్ల ఉరి శిక్షను హాల్ట్ చేశారు, వెంటనే అమలు చేయలేదు, వాళ్ళను జైల్లోనే ఉంచారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే, ఖతార్ మేము ఇస్లామిక్ కంట్రీ, మా రూల్స్ ఉంటాయి, మేము మా ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చెప్పి మన 8 మంది భారతీయ మాజీ నావికాదళ అధికారుల ప్రాణాలు తీసేందుకు సిద్ధమైన ఈ పరిస్థితుల్లో కీలెరిగి వాత పెట్టాలనే చందంగా మన మోడీ ప్రభుత్వం
ఖతార్కు సంబంధించిన ఖతార్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన 30,000 కోట్ల రూపాయలు తక్షణం చెల్లించాలని చెప్పి ఖతార్ మీద ఒక విధంగా ప్రెజర్ తీసుకురావడం, వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అంటే యాదృచ్ఛికంగా చేశారా లేక కావాలని చేశారా అది వేరే విషయం. బట్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఖతార్. ఇంతటితో ఆగలేదండి, ఇంతటితో ఆగలేదు. మన దేశం నుంచి ఖతార్కు వెళ్ళాల్సిన హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ మెడికల్ యాక్సెసరీస్ కానీ ఆ కంటైనర్స్ వెళ్ళడం లేట్ కావడం మొదలైంది. అంటే ఏదో ఒక పర్మిషన్ దొరకపోవడం, డ్యూ టు వన్ ఆర్ అదర్ రీజన్ ద మెడికల్ సప్లైస్ గెటింగ్ డిలేడ్. ఇలా డిలే కావడం వల్ల ఖతార్కు వెంటనే వేరే దేశంతో అగ్రిమెంట్ చేసుకొని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి కల్పించడం జరిగింది. ఎందుకంటే ఆయా కంపెనీలకు కూడా వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళు సప్లై చేయాల్సినవి ఉంటాయి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఒక దేశానికి కావాల్సిన మెడిసిన్ అందకపోతే ఎలా ఉంటుంది, డిలే అయితే ఎలా ఉంటుంది, కావాలనే డిలే చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఈ గ్యాస్ను మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటాం. సో ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి వి డోంట్ వాంట్ కంటిన్యూ విత్ దిస్, అంటే మనం ఈ కాంట్రాక్ట్ మేము రద్దు చేసుకుంటున్నాం, మేము ఇక నుంచి ఈ సిఎన్జి గ్యాస్ మీ నుంచి కొనడం లేదు అని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళకు అత్యధికంగా గ్యాస్ సిఎన్జి కొనే కస్టమర్ ఒక్కసారి మిస్ అయితే ఇంకో కొత్త కస్టమర్ను వెతుక్కోవాలి, అక్కడికి పైప్ లైన్ అరేంజ్ చేసుకోవాలి, సప్లై చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళకు ఊపిరి సలపని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఒక మంచి ట్రస్టెడ్ కస్టమర్ పోతున్నాడు, ప్లస్ ఇంకొక కస్టమర్ దొరకని పరిస్థితి. అప్పటికే మన దేశం ఏం చేసిందంటే సౌత్ ఆఫ్రికా నుంచి, మొజంబిక్ నుంచి, వెనిజులా నుంచి మనం సిఎన్జి గ్యాస్ మేము కొంటామని చెప్పి వాళ్ళతోటి టైఅప్స్ చేసుకోవడం జరిగింది, అగ్రిమెంట్స్ సంతకాలు చేయడం జరిగింది. బికాస్ వీ డోంట్ వాంట్ ట్రస్ట్ యూ అని చెప్పి ఖతార్కు చెప్పకనే చెప్పేసింది మన గవర్నమెంట్. ఫ్రెండ్స్, ఇంతటితో ఆగలేదండి, ఇంతటితో ఆగలేదు. మన దేశానికి చెందిన వర్కర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు కానీ, హాస్పిటాలిటీ అంటే ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్లందరూ, కన్స్ట్రక్షన్ ఇంకా వేరే వివిధ రంగాల్లో పనిచేసే నీతి నిజాయితీ గల కష్టపడే మనస్తత్వం గల వర్కర్లు ఖతార్కు దొరకడం గగనం అయిపోయే విధంగా వాళ్ళకు చెప్పేశారు. ఏమనంటే మేము ఇందులోంచి 6 లక్షలలోంచి 6 నుంచి 7.5 లక్షల మంది మన భారతీయులు అక్కడ పనిచేస్తుంటారు, అందులో 1 లక్ష మందిని మేము ఇమ్మీడియట్గా తక్షణం మేమేం చేస్తామంటే ఇజ్రాయెల్కి పంపిస్తాము అని చెప్పడం జరిగింది. అదే కాదండి, ఇంకొకటి తైవాన్ కూడా 1 లక్ష మందిని పంపిస్తాం. ఇలా ముప్పెట దాడి ఎన్ని విధాలుగా ఖతార్ను ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇంకొక మన భారతరత్న ముద్దుబిడ్డ, భారత ముద్దుబిడ్డ ఉన్నారు. ఆ ముద్దుబిడ్డ కూడా అజిత్ దోవల్. ఈ అజిత్ దోవల్ రణరంగము, రణనీతి, మోడీ చాణక్యము, మన డాక్టర్ జయశంకర్ దౌత్య నీతి, ఇవన్నీ కలగలిపి కొడితే ఖతార్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ఉరి శిక్షను జైలు శిక్షగా మార్చారు, ఉరి శిక్షను జైలు శిక్షగా మార్చారు.
మనమంతా చేయాల్సింది ఒక్కటి ఉంది ఫ్రెండ్స్. ఆ జైలు శిక్ష ఎన్ని రోజులు కూడా ఇంకా తెలియలేదు. ఆ 8 మంది మాజీ నావికాదళ సిబ్బంది మన భారతీయులు క్షేమంగా తిరిగి రావాలి అని మనం ఆశిస్తున్నాం. మోడీ గారు స్వయంగా ఆ షేక్ తో మాట్లాడడం జరిగింది. తమీన్ బిన్ అమీన్ అంటే అక్కడి షేక్ తోటి ప్రత్యక్షంగా అంటే ఎన్నోసార్లు మాట్లాడడం, ప్లస్ మొన్న జరిగిన దుబాయ్లో జరిగిన మీటింగ్లో కూడా మనకు వారితో మాట్లాడినట్టుగా మనకు ఫొటోస్ కనిపించాయి. సి మోడీతో పెట్టుకుంటే 3Dలో సినిమా చూపిస్తారనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఎగ్జాంపుల్. దీన్ని మోడీ దిగ్బంధనం అంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రియల్లీ రియల్లీ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇండియా ఫ్రెండ్స్. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఒక బలమైన నాయకుడు మనకుంటే, ఒక మేధావి వర్గం మనకుంటే, దేశం ఎలా పనిచేస్తుందో, ఎలా పనిచేయగలదో, దేశం శక్తి ఏందో నిరూపించే లీడర్షిప్ మనకున్నందుకు మనం చాలా గర్వపడాలి ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను కూడా గల్ఫ్లో 12 సంవత్సరాలు పనిచేశాను. గల్ఫ్లో మనల్ని ఒక్క విధంగా దే ట్రీట్ లైక్, కొంతమంది అరబులు అయితే కుక్కలాగా చూస్తారు, మనం నెత్తిన పెట్టుకోరు. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. అలా చూస్తారు. అలాంటి పరిస్థితిలో ఏకంగా ఒక గుడి, అరబ్ కంట్రీలో ఒక గుడి కట్టేంత వాళ్ళను మార్చేసిన మోడీ మాయ, మోడీ మ్యాజిక్ గురించి మాట్లాడితే సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. దీంతో పాటు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మా కంపెనీ 300 మంది వర్కర్లకు, ఒక 20 మంది పైన ఇంజనీర్లకు, స్టాఫ్కు సాలరీస్ లేకపోవడం, ఇవ్వకపోవడం ఒక 10 నెలలు జరిగింది. వర్కర్లకు స్ట్రైక్ చేస్తే సాలరీలు ఇచ్చేవాళ్ళు, స్టాఫ్ స్ట్రైక్ చేయరాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మాతో పాటు ఒక 2-3 ఫిలిపినో ఇంజనీర్స్ ఉన్నారు, ఆటోక్యాడ్ డ్రాఫ్ట్మెన్స్ ఉన్నారు. వాళ్ళు ఫిలిప్పైన్స్కు చెందిన అంబాసిడర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. కౌన్సిలేట్కు ఉత్తరం రాశారు, మెయిల్ రాశారు. See, we are not getting paid since last 10 months. We kindly intervene and save us from this trouble అని చెప్పి వాళ్ళు అంబాసిడర్కు మెయిల్ పెడితే ఫ్రెండ్స్, డైరెక్ట్గా అంబాసిడరు వాళ్ళ అధికారులు వచ్చి మా కంపెనీలో కూర్చొని మెడలు వంచి వాళ్ళకు సాలరీ మొత్తం క్యాలిక్యులేట్ చేపించి వాళ్ళను ఫిలిప్పైన్స్ పంపడమే కాకుండా, మా కంపెనీకి ఇకపైన ఫిలిప్పైన్స్లో ఎవరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకుండా, ఫిలిప్పైన్స్ నుంచి ఒక్క వ్యక్తి కూడా ఈ కంపెనీలో జాయిన్ కాకుండా వాళ్ళు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ఆ కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు మన కౌన్సిలేట్ మమ్మల్ని పట్టించుకోలే. ఇప్పుడు నమో అనగానే, సార్ ఇది ఇష్యూ, ఇది మా బాధ అని చెప్పగానే మేమున్నామంటూ ముందుకు వచ్చే లీడర్షిప్ ఉన్నందుకు మనం గర్వపడాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని చేయడానికి అష్టదిగ్బంధనం, ఒక 8 ఫ్యాక్టర్స్ నేను వెతికి మరి ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఐ లైక్ పాలిటిక్స్, లీడర్స్ గురించి, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ వీడియో చేశాను. ఓకే, జై హింద్, వందే మాతరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Once again, I wish you a happy and prosperous new year. God bless you. Thank you, thank you, thank you.